ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఈ శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేయాలి. ఎందుకు భీమవరం రండి, రండి, రండి అంటూ ఉంటానంటే, అంత తీవ్రమైన సాధన ఇంటి దగ్గర చేయలేరు కాబట్టి. ఎప్పుడైతే చేస్తూ ఉంటారో, మీ మనసు యొక్క ఉనికి తొలగిపోతూ ఉంటుంది. అంటే శూన్యమవుతూ ఉంటుంది. మొదట్లో శుద్ధి అవుతది. తర్వాత శూన్యమవుతుంది. అప్పటి వరకు చేయాలి. మనసే లేకపోతే ఇంకేముంటుంది? కష్టాలేముంటాయి చెప్పండి? ఉండేది ఆత్మ. మనసుంటేనే దుఃఖం. మనసుంటేనే బాధలు. మనసుంటేనే సమస్యలు. ఆత్మ ఉంటే ఇంకేముంటుంది? ఆత్మ దుఃఖం ఏంటి? అందుకే మనసుని జయించినటువంటి మహాత్ములు, యోగీశ్వరులు. ఒక జీసస్ లాంటి వాడైనా, కృష్ణుడు లాంటి వాడైనా, రాముడు లాంటి వారైనా మీరు చూస్తే గనక జీసస్‌ని మేకులతో కొట్టిన, సిలువేసిన ఆయనేమి ఏడవలా. మామూలుగానే మాట్లాడాడు. రమణ మహర్షికి క్యాన్సర్ అసలు దాన్ని పట్టించుకోలేదు. మామూలుగానే ఆయన పని చేశాడు. తన పని తాను చూసుకున్నాడు. మనసుని జయించిన వాళ్ళాళ్ళు. శూన్యం చేసుకున్నవాళ్ళు. మాధవులయ్యారు. అందుకే మనసుంటే మానవుడు. మనసు శూన్యమవుతే మాధవుడు. మరి ఆ మనసును శూన్యం చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానానికే సాధ్యం. చాలామంది గైడింగ్‌లు, మ్యూజిక్‌లు పెట్టుకొని మనసు దగ్గర అయిపోతున్నారు. ఇంకదేం శూన్యమవుతుంది? ఆత్మ దగ్గరికి చేరితేనే మనసు శూన్యమై ఆత్మ మిగులుతుంది. మనసు దగ్గర అయిపోతే వాళ్ళు ఈ జన్మ కాదు గదా! ఇంకో 100 జన్మలెత్తినా మానవుడుగానే ప్రవర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి. వినడానికి బానే ఉంటుంది మ్యూజిక్కు. కూర్చోవడానికి బానే ఉంటుంది. కానీ దాని ప్రభావం అలా ఉండిపోతుంది. అందుకే పత్రిగారు నేను చెప్పిన శ్వాస మీద ధ్యాస చేయండి. నేను చేయించేదాన్ని మీకు అనవసరం అన్నాడాయన. అంచేత గుర్తుపెట్టుకోండి. ఆత్మకేమీ సంబంధం లేదు. చాలామంది అడుగుతారు. ఆత్మే గదా! ఆత్మ ఉంటేనే గదా పని చేస్తున్నాం. మరి ఆత్మకు సంబంధం లేదా? ఆత్మ దైవం అంటారు. ఇయన్నీ ప్రశ్నలు అడుగుతారు. ఆత్మ ఉన్నా, ఆత్మ వల్ల ఈ పనులన్నీ జరుగుతున్నా, ఆ పనులకి ఆత్మకి సంబంధం లేదు. ఇయన్నీ జరిపించేదంతా, చేయించేదంతా మనసే. మనసు చేయిస్తుంది కాబట్టి, మనసు వల్లే అయన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి, మనసు డైరెక్షన్ ప్రకారమే చేస్తున్నాయి కాబట్టి, వాటి వల్ల వచ్చే ఆ కష్టాలు, బాధలు, సమస్యలు అనుభవించేది కూడా మనసే. ఇది అర్థం కాక, నేను అనుభవించడం ఏంటి ఆత్మ కదా అంటూ మాట్లాడతారు. మనసు గురించి సరైన అవగాహన లేదు వాళ్ళకి. చేత ఈ క్లాసులన్నీ జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఇది విన్న వాళ్ళకి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.